అందరికీ ముందుగా నమస్కారం. నా పేరు వంగరి సాయి కుమార్, బోడుపల్లి జనసేన పార్టీ. ప్రజలారా, పిఠాపురం గురించి మాట్లాడుకుందాం. ఒక రెండు ముచ్చట్లని మీ ముందుకు రావడం జరిగింది. ప్రజలారా, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రెండు చేతులెత్తి జోడించి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజలారా, మ్యాటర్కి వస్తే, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ప్రజలారా, పిఠాపురం నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారికి అందరూ ఆశీర్వదించి మీరందరూ కంకణం కట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని లక్ష మెజారిటీతో మీరందరూ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి అసెంబ్లీకి పంపించాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. ప్రజలారా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గంలు ఉన్నా కానీ కేవలం పిఠాపురం నియోజకవర్గమే ఎందుకు ఎంచుకున్నాడంటే మీ పైనున్న ప్రేమ, మీరు చూపించే ప్రేమ. ప్రజలారా, కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ అండగా ఉండాలి. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ మీ ఎంత గట్టిగా పనిచేస్తారో మాకు తెలియదు. ప్రజలారా, కానీ ఈ సమయం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమయంలో మీరందరూ పని చేయాలి. పవన్ కళ్యాణ్ గారు అంటే ఏందో ఈ రాష్ట్రానికి, పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలారా, మీరు ఓటు వేస్తుంది కాక మీ ఇంటి పక్క వాళ్ళతో, మీ చుట్టాలతో, మీ బంధుమిత్రులతో, ప్రతి ఒక్కరితో మన జనసేన పార్టీ నుండి మన ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారి మన నియోజకవర్గం నుంచి ఈరోజు పోటీ చేస్తున్నాడు. మన గుర్తు గాజు గ్లాస్ గుర్తు ఓటు వేసి మనందరం 1,00,000 మెజారిటీతో గెలిపించాలి. పక్కనున్న 29 రాష్ట్రాలు పిఠాపురం వైపు చూడాలని చెప్పేసి కూడా పిఠాపురం నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కంకణం కట్టుకొని బయలుదేరాలి ఈరోజు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాడా అని చెప్పేసి నాలాంటి వీరాభిమానులు ఎదురు చూస్తుంటారు. నాకు అదృష్టం దొరకలేదు పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి అదృష్టం. కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసే అదృష్టం దొరికింది. మీరు ఓటు బ్యాలెట్ బాక్సులో గాజు గ్లాస్ గుర్తుపైన గుద్దితే 1,00,000 మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మీ పిఠాపురం నియోజకవర్గంని రూపురేఖలు చేంజ్ చేసి 29 రాష్ట్రాలు పిఠాపురం వైపు చూసే దిశగా పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ అండగా ఉంటాడని చెప్పేసి కూడా మీ అందరూ నేను కోరుకుంటున్నాను. ప్రజలారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ఆలోచన చేయండి. ఇప్పటికైనా ఎలక్షన్ దగ్గరికి వచ్చేసింది. మీరు మీ గురించి ఆలోచించకపోయినా సరే మీ పిల్లల గురించి ఆలోచన చేయండి. వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ముందుకు పోవాలో ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకొని జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ప్రజలారా, 5 సంవత్సరాలు ఏ విధంగా ఉందో రాష్ట్రంలో పరిపాలన చూసిరు ప్రజలారా. కాబట్టి మరొకసారి వస్తే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి ఒక్క అవకాశం జనసేన పార్టీకి, టీడీపీకి, బీజేపీకి ఇచ్చి మీరందరూ మనం ఏ కూటమితో ముందుకు వెళ్తున్నామో అలయన్స్లో మీరందరూ ఆ పార్టీలు అన్నిటికీ సపోర్ట్ చేసి మన సైకిల్ గుర్తుకి, మన కమలం పువ్వు గుర్తుకి, మన గాజు గ్లాస్ గుర్తుకి మీరందరూ ఏ నియోజకవర్గం నుంచి అయితే ఎవరెవరైతే మనలో పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ బలంగా మీరందరూ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మీ పైనుంది. ప్రజలారా, పిఠాపురం నియోజకవర్గం ప్రజలారా, ఒక్కసారి మంచిగా ఆలోచన చేసుకొని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసి మీరు 1,00,000 మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి కూడా మీరందరూ కంకణం కట్టుకొని ముందుకు కొనసాగి పనిచేస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రజలారా, ఒకవేళ నేను ఏదైనా ఈ వీడియోలో తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. పిఠాపురం నియోజకవర్గం